హాయ్ గైస్, ఈరోజు నేను 2 kgs బొచ్చ చేపల కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను చేపల్లో ఉప్పు పసుపు వేసి 4-5 టైమ్స్ నీట్గా కడిగాను. ఇప్పుడు అలా కడిగి పెట్టుకున్న ఈ ముక్కల్లోకి పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టేలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మీ టేస్ట్కి మీరు ఎలా తింటారో, స్పైసీగా తింటారా, చప్పగా తింటారో దాన్ని బట్టి మీరు ఉప్పు కారాలు సెట్ చేసుకోండి. మేము మాత్రం చప్పగానే తింటామండి, అందుకే కారం తక్కువ వేసాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈలోపు మనము చేపల కూర కోసం చింతపండు నానబెట్టుకోవాలి. మీరు ఎంత పులుపుని తింటారో దాన్ని బట్టి చింతపండును నానబెట్టుకోండి. ఇప్పుడు తర్వాత ఈ ఫిష్ కర్రీలోకి 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని వాటిని కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను అన్ని ముక్కలకి బాగా కలిసేలా కలుపుతున్నాను. మీరు కూడా అలా అన్ని ముక్కలకి కలిసేలా బాగా కలిపి ఒక 10 minutes పాటు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల పీసెస్కి కారం, ఉప్పు, పసుపు బాగా పట్టేసి పీసెస్ టేస్ట్ వస్తాయి. ఇలా అన్నిటికీ పట్టేలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, వాటిని ఇప్పుడు నేను ఇక్కడ 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పొడుగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొక ఆనియన్ ఎక్కువ తీసుకోండి. ఈ ఫిష్ కర్రీకి గ్రేవీ వచ్చేది ఆనియన్స్తోనేనండి, కాబట్టి ఆనియన్స్ను కంపల్సరీ తీసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ని ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్లో వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ని మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాన్ని మనము చింతపండు పులుసును తయారు చేసుకోవాలి. ఈ చింతపండు పులుసులో మనము కొంచెం మెంతులు జీలకర్ర పిండి ఉంటుంది కదండి, పౌడర్, మెంతులు జీలకర్రను వేయించి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఒక స్పూను మనం చింతపండు పులుసుందిగా దాంట్లో వేసుకోవాలి. వేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నాయి. ఇలా ఫ్రై అయిన ఈ ఆనియన్స్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఫిష్ని మనం సాల్ట్, పసుపు వేసి బాగా కడగాలండి. అప్పుడే దాంట్లో ఉన్న స్మెల్ అంతా పోయి ఫిష్ కర్రీ టేస్టీగా వస్తుంది. అందుకని మనం ఎప్పుడు ఫిష్ తెచ్చినా వాళ్ళు కడిగేది మామూలుగా కడుగుతారు చేపల మార్కెట్ వాళ్ళు. కాబట్టి మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కాసేపు చల్లారనివ్వాలి. అలాగే మిక్సీలో వేసుకోకుండా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి మనము మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఇది పేస్ట్ కదా, అడుగంటుతుంది. అలా అడుగంటకుండా ఉండాలంటే అలా కదుపుతూనే ఉండాలి. చేపల కూరలో మనం వేసే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అదేనండి, మెంతులు జీలకర్ర పౌడర్ అన్నాను కదా. అది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తాను. జీలకర్ర 1 వంతు అయితే మెంతులు 2 వంతులు ఇలా తీసుకొని జీలకర్ర మెంతులు సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే
జీలకర్ర త్వరగా వేగిపోతుంది, మెంతులు వేగడానికి లేట్ అవుతుంది కాబట్టి సపరేట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ మెంతులు జీలకర్రలను కలిపి మళ్ళీ మిక్సీలో వేసుకొని రెండు ఒకే చోట వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇదే మెంతులు జీలకర్ర పౌడర్ అండి. ఈ పౌడర్ ఈ ఫిష్ కర్రీలో వేయడం వల్ల ఫిష్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ పౌడర్ని మనము డైరెక్ట్గా కర్రీలో కాకుండా మనం ఏదైతే చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసంలో జీలకర్ర పౌడర్ని 1 స్పూన్ వేసుకోవాలండి. దానివల్ల ఫిష్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయింది. మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. తర్వాత వీటిని కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కలపాలండి, ఎందుకంటే ఫిష్ చిరిగిపోతుంది కాబట్టి ఇలా సైడ్ నుంచి జాగ్రత్తగా గరిటె పెట్టి కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఈ వీడియోలో కలుపుతున్నాను కదండి, అలా జాగ్రత్తగా సైడ్ నుంచి పెట్టి కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకొని దీనిపైన ప్లేట్ పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మళ్ళీ వీటిని మంచిగా ఉడకనివ్వండి. మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి జాగ్రత్తగా కదుపుకోవాలి. గరిటెతో జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇలా జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా మనకి ముక్కలు చిరిగిపోకుండా ఉండాలంటే ఇలా పైకి కిందికి బౌల్ని కలుపుకోవాలి. చాలా కేర్ఫుల్గా కలుపుకోవాలండి, లేదంటే ముక్కలు చిరిగిపోతాయి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి మనము ఆల్రెడీ చింతపండు రసం చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో నేను మెంతులు జీలకర్ర పౌడర్ కూడా వేసేసి కలిపాను. దాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు మొత్తం చేపలకు బాగా పట్టేలా కలపాలి. ఇంకొక 2-3 మినిట్స్ ఈ చింతపండు గుజ్జు చేపలకు పట్టే వరకు ఉడికించాలి. ఇప్పుడు మళ్ళీ నేను ప్లేట్ తీసి చేపలు మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు చివరిగా దీంట్లోకి నేను మళ్ళీ ఒకసారి కలుపుతాను. ఇప్పుడు దీంట్లో నేను గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేయండి. ఈ మసాలా పౌడర్ కలవడానికి ఇలా సైడ్ నుంచి గంట పెట్టి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఒక 2 మినిట్స్ పాటు ఉడకనిచ్చి దించేయండి. అంతే, ఫిష్ కర్రీ రెడీ. మీరు ఈ విధంగా చేస్తే ప్రతిసారి ఒకే రకమైన టేస్ట్ వస్తుందండి. ఇందులో మాత్రం మెంతులు జీలకర్ర పిండిని వేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా మా ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. బాయ్ గైస్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయడం మర్చిపోకండి.